ఈ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ అనాలజీ నుండి. నెంబర్ అనాలజీ అంటే ఏంటిదంటే ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంది, ఇక్కడ సేమ్ రిలేషన్ ఏం చేయాలి, ఇక్కడ వర్కౌట్ చేయాలి. అంటే ఏంటిదంటే 8 ID1 అంటే 9 స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, స్క్వేర్ చేద్దాం. 10 స్క్వేర్ ప్లస్ 1, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ ఎంత 100 ప్లస్ 1 101. నెక్స్ట్ 11 స్క్వేర్ 121, 11 ఇక్కడ 9 తర్వాత నెంబర్ 10, 11 తర్వాత నెంబర్ 12 స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా మనం 1 యాడ్. 12 స్క్వేర్ ఎంత 144 ప్లస్ 1 145. 9 స్క్వేర్ సేమ్ ఇక్కడ 10 స్క్వేర్ ఉంటే అయిపోయి 100, ఇక్కడ 11 స్క్వేర్ అప్పుడు 12 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమైంది 9 స్క్వేర్, ఇక్కడ 10 స్క్వేర్ ప్లస్ 1 ఉంది, ఇంకా 11 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 12 స్క్వేర్ ప్లస్ 1 చేసినాం, ఇక్కడ ప్లస్ 1 చేసినా కూడా ప్లస్ 1. ఇవి రెండు నెంబర్లు ఏంటి, సక్సెసివ్ నెంబర్స్. అంటే దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది. 12 స్క్వేర్ 144 ప్లస్ 1 145. కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ డిఫరెన్స్ 20, ఇక్కడ డిఫరెన్స్ 20 తీసుకుంటే 141 వస్తుంది అంటే ఆ డౌట్ కూడా రావాలి. ఏది 81 ప్లస్ 20 101, 121 ప్లస్ 20 140. బట్ స్క్వేర్స్కి ప్రైమ్ నెంబర్స్కి ఇట్లా ఒక ఆర్డర్ ఉంటుంది, ఆర్డర్ వైజ్గా మనం ఏం చేస్తాం, ఆన్సర్ చేస్తాం. ప్రైమ్ నెంబర్స్ లేవు, స్క్వేర్స్ క్యూబ్స్ ఉన్నాయి, స్క్వేర్స్ ఉన్నాయి కదా స్క్వేర్స్. ఒకవేళ 145 లేకపోతే ఆప్షన్లో అప్పుడు మనకేమవుతుంది 141 అవుతుంది. ఓకే 141 ఇక్కడ రెండు ఇచ్చినా కూడా చెప్తున్నాను, అందుకే 141 కూడా ఒక అయ్యే అవకాశం ఉంటుంది కదా అనిపిస్తుంది కదా. అప్పుడు ఏంటంటే స్క్వేర్స్కి ముందు ప్రియారిటీ, తర్వాత క్యూబ్స్, తర్వాత ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఫస్ట్ ఏం చేస్తాం, ప్రైమ్ నెంబర్స్కి ఇస్తాం. ఓకే తర్వాత డిఫరెన్స్ 20 అప్పుడు ఒకవేళ 145 లేకపోతే విల్ గెట్ ద సేమ్ ఆన్సర్ యాజ్ 141.